ఆలోచిద్దాం, ఆశీర్వదిద్దాం. ఉమ్మడి నల్గొండ, ఖమ్మం, వరంగల్ పట్టభద్రుల ప్రశ్నించే గొంతు తీన్మార్ మల్లన్నకు మొదటి ప్రాధాన్యత ఓటు వేసి గెలిపిద్దాం. ఈ ఎమ్మెల్సీ ఎన్నికల్లో టిఆర్ఎస్ పార్టీ ఎప్పుడైనా అక్రమాలతోనే గెలిచింది. సక్రమంగా ఎప్పుడు గెలవలే. సక్రమంగా సక్రమంగా ఎప్పుడు గెలవలే టిఆర్ఎస్ పార్టీ. మీరు చూడండి సోదరులారా, టిఆర్ఎస్ పార్టీ అయితే సెంటిమెంట్ నన్న రెచ్చగొట్టి గెలిచింది, లేకపోతే బోగస్ ఓట్ల ద్వారా నన్న గెలిచింది తప్ప, మభ్య పెడుతూ అక్రమాలకు పాల్పడుతూ గెలిచింది తప్ప సీదాగా పట్టభద్రుల మనసు గెలుచుకున్నది ఎప్పుడు లేదు. సోదరులారా, పల్లా రాజేశ్వర రెడ్డి గారు ఆయన పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో పోయినసారి ఎట్లా గెలిచిందన్నా, ఈ సత్తుపల్లి ప్రజానికమంతా నాయంటుంటే నాకు ఓట్లేస్తే నేను ఇదే ఫంక్షన్ హాల్లో నిద్రపోయి ఇక్కడ మేము పాదయాత్ర చేసుకుంటూ వచ్చి ఇక్కడ ఉంటే మీరంతా నా కండగా నిలబడ్డారు. నిలబడితే బోగస్ ఓట్ల ద్వారా పల్లా రాజేశ్వర రెడ్డి గెలిచినోడు మరి 6 ఏళ్ల కాలానికి పని చెప్పినాం కదా, 6 సంవత్సరాల కాలం పాటు ఉండాలి కదా. ఏం చేసిండు? నాకు పట్టభద్రులతో సంబంధం లేదు, మా పార్టీకి సంబంధం లేదని బీఆర్ఎస్ పార్టీ అక్కడ వదిలిపెట్టి వెళ్ళిపోతే ఈ ఉప ఎన్నిక వచ్చింది. మళ్ళీ వచ్చిరా, నిన్నమని ఎవరైనా వచ్చిరా టీఆర్ఎస్ పార్టీ వాళ్ళు ఓట్ల కోసం? పట్టభద్రుల ఓట్ల కోసం రాలే? అడగట్లేదా? ఓ సామెత ఉంటది, అడగందే అమ్మాయిని అన్నం పెట్టదని. ఇప్పుడు అడిగితే తల్లి తట్టురు. అడిగిన టిఆర్ఎస్ పార్టీ వాళ్ళు పోయి మాకు ఒక ఓటై పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలు అంటే పండబెట్టి తన్నే తట్టురు. ఎందుకంటే ఎందుకు వచ్చినాయి ఈ ఉప ఎన్నిక, నేను నేసి తోలిస్తేనే కదా శాతగాలని మళ్ళీ వచ్చినామని చెప్తాను కాదా. ఈ రకంగా ప్రజలను మోసం చేసి మభ్య పెట్టినటువంటి టిఆర్ఎస్ పార్టీ అభ్యర్థి ఒకవైపు నుంచి వస్తా ఉన్నాడు, ఇంకో వైపు నుంచి కార్పొరేట్ శక్తులకు కొమ్ము రాసేటువంటి నరేంద్ర మోడీ అభ్యర్థి ఇంకొక ఆయన వస్తా ఉన్నాడు. మీ బిడ్డ తీన్మార్ మల్లన్న మీ అందరికీ తెలుసు సోదరులారా, నరేంద్ర మోడీ గారు ఏడాదికి 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తా అని చెప్పిండు మనకు. నేనేం తక్కువ తిన్నా అన్నట్టు కేసీఆర్ ఏం చేసిండు, నేను 2 లక్షల ఉద్యోగాలు ఇస్తా అని చెప్పిండు ఆయన. ఆ 2 కోట్లు ఎటు పోయినాయో, ఈ 2 లక్షలు ఎటు పోయినాయో. కానీ ఒక్కటి మాత్రం గుర్తుపెట్టుకొని, మీ సోదరుడు మీ తమ్ముడు తీన్మార్ మల్లన్న 200 మంది పేద బిడ్డలకు ఆపరేషన్ చేయించిండు, వాళ్ళ కష్టాలను ఆడుకున్నాడు అన్న విషయాన్ని తెలియజేస్తా ఉన్నా. తెలియదా తీన్మార్ మల్లన్న ఎట్లాంటోడో? తెలియదా అన్న మీకు? మీరు చూడలేదా నా పోరాటం? ఈ తీన్మార్ మల్లన్న పైన జరిగినటువంటి దాడులు మీరు చూడలేదా? ఈ హత్య యత్నాలు చూడలేదా? 100 రోజుల పాటు జైల్లో ఉన్న సంగతి మీకు తెలియదా అన్న? ఎందుకోసం ఉన్నామన్నా? ఈ ప్రజల హక్కుల కోసమే కదా, ఈ ప్రజలకు జీవితం బాగుండాలని కదా, ఈ విద్యా వైద్యం విధానం మారాలని కదా తీన్మార్ మల్లన్న కొట్లాడింది. నేను గర్వపడతా ఉన్నా, ఈ సత్తుపల్లిలో నన్ను మించిన తీన్మార్ మల్లన్న దయానంద్ అన్న ఉన్నాడు ఇక్కడ. ఆ బిడ్డ ఆయనకున్న విజన్, ఆయనకున్న ఆలోచన, ఆయనకున్నటువంటి ఒక దూరపు చూపు నిజంగా నేను నమ్ముతా ఉన్నా. సత్తుపల్లి ప్రజలారా, మీరు అదృష్టవంతులు. ఇంత గొప్ప నాయకుడు ఇక్కడ దొరకడం మీరు అదృష్టవంతులు అని చెప్పి తెలియజేస్తా ఉన్నా. ఆలోచిద్దాం, ఆశీర్వదిద్దాం. ఉమ్మడి నల్గొండ, ఖమ్మం, వరంగల్ పట్టభద్రుల ప్రశ్నించే గొంతు తీన్మార్ మల్లన్నకు మొదటి ప్రాధాన్యత ఓటు వేసి గెలిపిద్దాం.